ఇది మాట వింటూ ఉంటేనే బాగుందండి. నేను చావను, నేను నిత్యుణ్ణి అన్న మాట రోజు అనుకోండి, ఎప్పుడాడి జిల్లాగానే పనిచేస్తుంది. నేను చావను, నేను నిత్యుణ్ణి, నేను ఆనందపరుణ్ణి అనుకుంటూ ఉంటే దాని లక్షణం దీనికి లేదు, దానికి ఉంది. అయ్యే చచ్చే లక్షణం కలిదాన్ని ఇది చావకూడదు అనుకుంటున్నావు, అసలు చావని లక్షణమే నీదని చెప్తుంటే వినవేమిట్టాయినా. ఇది ఇందులో చెప్పిన మాట. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మంచి పనికొచ్చేటువంటి మాట. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆరిపోయేలా చేయలేదు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ శస్త్రము, అగ్ని, నీరు, వాయువు వాటి పనులు అంటే ఛేదించడము, దహించడము, తడపడము, ఆరిపోయేలా చేయడం, ఇవి దేహానికి చేస్తాయా లేదా? చేస్తాయి. శస్త్రం ఛేదించగలదు, అగ్ని తగలబెట్టగలదు, నీరు తడపగలదు, వాయువు ఎగర్చగలదు. కానీ